ఢిల్లీలోని మోసపూరిత కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న పకడ్బందీ సైబర్ నేర నెట్వర్క్ ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్బీ ఛేదించింది. ఈ ఆపరేషన్ లో భాగంగా టీజీసీఎస్బీ అధికారులు 3 సైబర్ కాల్ సెంటర్లపై సమన్వయంతో దాడులు నిర్వహించి మోసపూరిత కార్యకలాపాల్లో పాల్గొన్న 20 మంది తెలుగు మాట్లాడే మహిళా టెలికాలర్లను, ఒక పురుష బ్యాంక్ ఖాతాదారుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. కాల్ సెంటర్లను సొంతంగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న 3 ప్రధాన నిర్వాహకులను కూడా విచారణలో గుర్తించారు. వీరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ 3 కాల్ సెంటర్లు ఢిల్లీలోని శివ మార్కెట్ నుంచి లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ నేతృత్వంలో వేర్వేరు బృందాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీరు 3 ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన నిందితుల్లో టీమ్ లీడర్, టెలికాలర్లు, ఒక బ్యాంక్ ఖాతాదారుడు ఉన్నారు. ఈ కాల్ సెంటర్ నెట్వర్క్ సుమారు 1.5 సంవత్సరాలుగా కొనసాగుతుంది. 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న యువతులు కావడం, తెలుగు అనార్గళంగా మాట్లాడడం అనే అంశాలను సరళంగా తీసుకొని బాధితుల నమ్మకాన్ని చురగొనేందుకు తెలంగాణ వ్యాప్తంగా అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకునేందుకు, బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులమని నమ్మించేందుకు, ఆకర్షణీయమైన రుణ మంజూరు ఆఫర్లు చూపి మోసానికి పాల్పడేందుకు మోసగాళ్లు వీరిని ఉపయోగించుకున్నారు. ఈ ఆపరేషన్ లో టీజీఎస్బీ 23 మొబైల్ ఫోన్లు, 2 బ్యాంక్ పాస్బుక్లను స్వాధీనం చేసుకుంది. ప్రాథమికంగా తెలంగాణ వ్యాప్తంగా 22 సైబర్ నేర కేసులతో సంబంధాలు నిర్ధారణ అయ్యాయని, తదుపరి విచారణ ఇంకా కొనసాగుతుంది. ఢిల్లీలో నివసిస్తూ తెలుగు మాట్లాడే మహిళలను టెలికాలర్లుగా నియమించుకొని 3 నిర్వాహకులు చక్కగా వ్యవస్థీకృతమై సైబర్ మోసాల నెట్వర్క్ ను ఏర్పాటు చేసినట్లు విచారణలో వెల్లడైంది. నియమితులైన టెలికాలర్లో చాలా మంది జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్ లోని సైదాబాద్ మరియు బోరబండ, మహబూబ్ నగర్ కి చెందినవారు. మోసగాళ్లు ముందుగా సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతూ రుణ ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్ ఫీజు, బీమా ప్రీమియర్ తదితర కల్పిత ఛార్జీల పేరుతో బాధితులు డబ్బులు చెల్లించేలా ప్రేరేపించారు. డబ్బు అందుకున్న తర్వాత నిందితులు బాధితులతో సంబంధాలు నిలిపివేయడం లేదా రుణ మంజూరు గురించి తప్పుడు హామీలు ఇస్తూ మరింత డబ్బు డిమాండ్ చేసేవారు. బాధితులు లావాదేవీల గురించి ప్రశ్నించినప్పుడు లేదా డబ్బు తిరిగివ్వాలని కోరినప్పుడు నిందితులు బెదిరింపులకు, బ్లాక్ మెయిల్ కు పాల్పడినట్లు విచారణలో మరింతగా వెల్లడయ్యింది. బాధితులు పోలీసులను ఆశ్రయించకుండా, మోసంపై ఫిర్యాదు చేయకుండా అడ్డుకునే ఉద్దేశంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పరువుకు భంగం కలిగిస్తామని, వారి వ్యక్తిగత సమాచారాన్ని మరియు గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేస్తామని బెదిరించారు. రుణాలు ఇస్తామంటూ వచ్చే ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజలకు సూచించింది. ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ ఛార్జీ లేదా ఇతర ఏ మొత్తాన్నైనా చెల్లించే ముందు కాల్ చేసిన వ్యక్తి, రుణ సంస్థ నిజమైనవా కాదా అనే విషయాన్ని ప్రజలు స్వతంత్రంగా ధృవీకరించుకోవాలి. కాల్ చేసిన వారు మహిళలు కావడం, తెలుగులో లేదా ఇతర ప్రాంతీయ భాషల్లో మాట్లాడటం అనే కారణంతో వారిని నమ్మవద్దని ప్రజలకు సూచిస్తున్నాము. బాధితుల నమ్మకాన్ని పొంది మోసాలకు పాల్పడేందుకు సైబర్ నేరగాళ్లు ప్రాంతీయ భాషలు మాట్లాడే వారిని ఎక్కువగా నియమించుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, వారి పని స్వభావం ఏమిటి అనే విషయంపై, ముఖ్యంగా రాష్ట్ర వెలుపల కాల్ సెంటర్లలో పని చేస్తున్నప్పుడు కుటుంబాలు అవగాహనతో ఉండాలని టీజీసీఎస్బీ మరింతగా సూచిస్తుంది. మోసపూరిత సైబర్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తెలిసిన ఎవరైనా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. సైబర్ మోసానికి గురైన వారు ఎవరైనా వెంటనే 1930కి ఫోన్ చేయాలి.